ఈ రోజు ఏవియేషన్ కి బ్లాక్ డే గా చెప్పుకోవచ్చు. అహ్మదాబాద్ నుండి లండన్ పోయే ఫ్లైట్ సడన్ గా మిస్కమ్యూనికేషన్ అయిందా ఏమైందో తెలియదు కానీ మళ్ళీ రీల్యాండ్ అయిపోయింది. దాని వల్ల డైరెక్ట్ ఒక మెడికల్ కాలేజ్ లోకి వెళ్లి అక్కడ 240కి పైగా చాలా మంది చనిపోయారు. లోపడున్న వాళ్ళు చాలా మంది చనిపోయారు. కొత్తగా మ్యారేజ్ అయిన ఒక అమ్మాయి చనిపోయింది. వీళ్ళతో పాటు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా చనిపోయారు. జరిగిన ప్రమాదంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి రమేష్ విశ్వాస్ అని ఒక్క అబ్బాయి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. మిగతా వాళ్ళందరూ చనిపోవడం జరిగింది. ఈ ప్రమాదం టాటా ఎయిర్లైన్స్ వల్ల జరగడం వల్ల టాటా సన్స్ చైర్మన్ ఎస్ చంద్రశేఖర్ ప్రగాఢ సానుభూతి తెలుపుతూ చనిపోయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ₹1 విరాళం అందిస్తామని చెప్పారు. అట్లనే జరిగిన నష్టానికి తామే బాధ్యత వహిస్తూ మొత్తం రిపేర్ చేపిస్తామని, కొత్త బిల్డింగ్ కూడా కట్టిస్తామని చెప్పడం జరిగింది అఫీషియల్ గా. ఈ ప్రమాదం జరగడానికి రీజన్ ఏంది అనేది ఇండియన్ గవర్నమెంట్ కంప్లీట్ గా వివరాలు తెలుసుకుంటుంది. ఈ ఇన్సిడెంట్ వల్ల ఎవరికైతే గాయాలైనాయో ప్రమాదంలో ఉన్న ప్రతి ఒక్కరికి వైద్య చికిత్సలు వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ కేర్ వీళ్ళే తీసుకుంటారని టాటా గ్రూప్